ఇదేనండి మా ఊరు. ఊరి పేరు వడ్డాది. అయినా ఈ కథ ఈ ఊరు గురించి కాదు, ఈ ఊర్లో జరిగే ఒక సంఘటన గురించి. అది 2026 మే 1వ తారీఖు. ఈ కథ ఇంత ప్రశాంతంగా ఉండదు. ఇంతకీ ఈ కథ పేరు చెప్పలేదు కదా. నా పేరు భాను. ఆ రోజు ఏం జరిగిందంటే, మేడపైకి వచ్చాను రా. ఇప్పుడు చెప్పరా ఏంటో. అవునరా, హాలిడేస్ కదా అని వచ్చాను. వచ్చేస్తాను 2 డేస్లో. ఒకసారి ఉండు, మళ్ళీ చేస్తాను. హలో రే, ఒకసారి ఇంటికి రారా. అసలు నాకు ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదురా. అంత తర్వాత చెప్తా కానీ నువ్వు కొంచెం ఫాస్ట్గా రారా. సరే. ఏమైందిరా? రే, రాత్రి ఒకరు చనిపోయారు కదా, అది నేను కళ్ళారా చూశాను రా. ఏం మాట్లాడుతున్నావురా? నైట్ అక్కడ ఏదో శబ్దం వచ్చిందని అడిగి వెళ్ళాను రా. కానీ అక్కడ చూస్తే ఒక చిన్న పిల్లోడు చనిపోయాడు రా. అసలు ఏం జరుగుతుందిరా మన ఊర్లో? అసలు ఎవరు చంపుకుంటారు రా వాడిని? అయితే ఇప్పుడు ఏం చేద్దారా? పంచాయత్ వాడిని ఎలాగైనా మనం పట్టుకున్నాం. అర్థమైందా? నువ్వు నేను కలిసి ఎలాగైనా వాడిని పట్టుకున్నాం, సరేనా? ఈరోజు మే 1వ తేదీ రాత్రి సుమారు 10:30 సమయంలో సీతారామాలయం సమీపంలో ఒక చిన్న బాలుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు, ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు అనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒరే వాళ్ళు కూడదన్నం బీరారా. అక్కడ రావడం కావదరా, మా అమ్మమ్మగా చనిపోయారు. అరే అయితే ఇప్పుడు ఎలా? ఒకరిని ఏం చేయలేనురా. నువ్వేం కంగారు పడకరా, నా జూనియర్ని పంపించాను, వాడు చూసుకుంటాడన్నీ. నాకు కూడా చిన్న పని ఉందిరా, నేను కూడా ట్రిప్కి వెళ్తున్నాను. ఒరే నేను వాడిని కలిసి వెళ్తాలేరా. సరేరా, బాయ్ రా. గుడి దగ్గర ఉన్నాను రా. నాదేం పని ఉందా? నేనే కాల్ చేస్తాను రా. సరే. అయితే ఇప్పుడు ఏం చేస్తారా? అక్కడికి వెళ్ళి చూస్తాను రా, ఏమైనా క్లూస్ దొరికితే ఏమో చూస్తాను.
పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారా? అదేనండి, నేను కార్తీక్ వాళ్ళ రిలేటివ్స్ని మాట్లాడుతున్నాను. అక్కడ ఏమైనా పార్టికల్స్ దొరికాయా? చైన్ దొరికిందా? అది ఆ చైన్ నాకు ఇవ్వండి, నేను వచ్చి తీసుకుంటాను. సరే సార్, అయితే ప్యాక్ చేసి ఉంచండి, నేను వచ్చి తీసుకుంటాను. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. అలా సత్య 3 రోజులు అతని గురించి తెలుసుకుందామని చాలా ప్రయత్నించాడు. కానీ అతని గురించి ఒక చిన్న క్లూ కూడా తెలుసుకోలేకపోయాడు. హలో హలో, ఎవరు? హలో, పట్టుకోవడానికి ట్రై చేస్తున్నావంట. నువ్వు ఏం చేసినా సరే నేను దొరకనురా. అసలు ఎవరురా నువ్వు? నాకెందుకు ఫోన్ చేసావు? ఆ చిన్నపిల్లలు చంపింది నేనేరా. అరే, వాడిని ఎందుకు చంపారా చిన్నపిల్లల్ని? నీకు చెప్పాల్సిన అవసరం లేదురా నాకు. నువ్వు నన్ను ఏం పీకలేవు కాబట్టి నీకు చెప్తున్నాను రా. ఆ రోజు ఏం జరిగిందంటే, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు నువ్వు? మీ నాన్న చంపేలోపు మీ నాన్న చచ్చిపోయాడు. మీ నాన్నపై పగ నేను తీర్చుకుంటా నీ పైన. నువ్వు దొరికావు. నన్ను చంపద్దు, నన్ను చంపద్దు. నన్ను చంపితే ఊరంతా కలిపి నేను ఏం చేస్తా తెలుసు కదా. నిన్నే కాదురా, ఈ ఊర్లో ప్రతి ఒక్కరిని చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా చంపి పారేస్తా. రేయ్, ఇన్ని చంపేశాను రా. వచ్చి బాడీని పట్టుకెళ్ళిపోరా. అలా ఆ రోజు గుడి దగ్గర వదిలేసాం బాడీని. నీకు ఇంకో సినిమా చూపిస్తాను రా రేపు. చా, ఎవరు నువ్వు? నన్ను ఎందుకు తీసుకొచ్చావు? వద్దురా, నన్ను ఎందుకు చంపుతున్నారా?